గురుగారు, మనకి ఈ నెల మే నెలలో చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ వస్తుంది. సో అక్షయ తృతీయ అంటే ఫస్ట్ మొదటిగా అందరికీ గుర్తొచ్చేది బంగారం. ఆ అవును. రోజు బంగారం కొనుక్కోవాలి, పెట్టుకోవాలి అని చెప్పేసి. సో మీరు కూడా చూసుకున్నట్లయితే చాలా నిండుగా బంగారం వేసుకున్నారు. అసలు సాధారణంగా చెప్పాలంటే కేరళ వాసులు బంగారం చాలా ఎక్కువగా కొంటారు. అసలు దాని యొక్క అవును. రహస్యం ఏంటి? కానీ దానికి ముందు ఏమిటి అంటే అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలి అనేసి అని అంటారు. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఆ రోజు మనం బంగారం అనేది ఎందుకు కొనుక్కోవాలి అనే వాటి గురించి అయితే మాకు ఫస్ట్ చెప్పండి. ఆ తర్వాత మీరు కేరళ వాసులు బంగారం ఎక్కువ కొనుక్కోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటో కూడా మాకు చెప్పండి గురువు. తప్పకుండా అమ్మా. ఓకే. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీకు అందరికి ఇంట్లో ఎప్పుడు కూడా మన చూసే అక్క చెల్ల తమ్ముళ్ళు అందరి ఇంట్లో కూడా నిండుగా ఎప్పుడు అక్షయగా ధనము ధాన్యము నిండుగా నిండాలని కోరుతూ ఆ వినాయకుడికి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తాను. చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా మీరు. మా కేరళ వాసులు కావచ్చు, తమిళ వాసులు కావచ్చు, కర్ణాటక వాసులు కావచ్చు, మన ఉభయ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్ర వాసులు కూడా కావచ్చు, పొదుపు అనేది బాగా చేస్తూ ఉంటారు. అవును. ఎప్పుడైనా కూడా నెలసరి జీతం వచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు పక్కకు పెట్టుకుంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఇంట్లో బంగారం కూడా ఉండాలి. ఆడపిల్లతో పాటు బంగారం కూడా ఎదుగుదల ఉండాలనేసి వెనకటి ఒక సామెత. అవును. సో ఎంత కష్టం వచ్చినా తిండికి కొద్దిగా వెనక వేసుకున్న బంగారానికి ప్రాముఖ్యత ఇచ్చేది మన తెలుగు ఆడబిడ్డలు కావచ్చు, కేరళ ఆడబిడ్డలు కావచ్చు, కర్ణాటక ఆడబిడ్డలు కావచ్చు, ఏమో తమిళనాడు ఆడబిడ్డలు కావచ్చు. ఉత్తర భారతంలో ఇది బంగారం అనేది చాలా తక్కువ. మన దగ్గర చాలా ఎక్కువ. మన దక్షిణ భారతంలోనే బంగారం ఎక్కువ. ఉత్తర భారతం ఏంటంటే నిలువెత్తున బంగారం లాగా వాళ్ళు కనబడతారు. అవును. వాళ్ళకి బంగారం వేసినా అంత అలా అట్రాక్షన్ ఉండదు. బట్ వాళ్ళంతా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. బట్ మన దక్షిణ భారతంలో చూసుకున్నట్లయితే అసలు బంగారం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక శ్రీమంతానికో శుభకార్యానికో లేదంటే ఏదైనా ఒక మంచి కార్యానికి పిలిచారు అనుకోండి, ఒక లలిత పారాయణకో విష్ణు సహస్రనామకో చూసుకుంటే అమ్మాయిలు మొత్తం సప్తకన్యలు దిగినట్టుగానే 7 వారాల నగరు తెలుసుకుని దిగుతారు. అంటే మన దక్షిణ భారతంలో ఏంటంటే బంగారానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవంటి ఒక పుణ్యమైన వంటి క్షేత్రం. అయితే ఇక్కడ బంగారము అక్షయ తృతీయ రోజునే తీసుకుంటే మన ఇంట్లో నిరంతరంగా అక్షయ తృతీయ ఉంటుందా? అప్పుడంటే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి అక్షయ తృతీయ రోజున అంటే అమావాస్య వచ్చిన తర్వాత 3వ రోజు విధియ తిథియ 3వ రోజు. ఆ తిథి రోజున ఆ బంగారం కొనుక్కొని ఏం చేస్తారు? అప్పుడే అమ్మవారి లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి పసుపు కుంకుమ అత్తరు పన్నీరు జావాదు లవంగాలు శ్వేత గవ్వలు ఏమండి మరి అదే విధానంగా మీరు నచ్చిన వంటి పదార్థం ఏదైనా ఒక పట్టు వస్త్రం, మరి చీర కావచ్చు, బ్లౌజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదంటే ఇంకేదైనా పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి అలంకారం చేసి చక్కగా ఆ ఒక ఆభరణాలను పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. ఆ పూజ చేసిన వంటి ఆ ప్రసాదాన్ని ఆ అక్షయ తిథి రోజు కొన్న వంటి బంగారాన్ని కూడా తీసి దాన్ని ఖర్చు పెట్టకుండా, అంటే దాన్ని ఎటువంటి అలంకారానికి ఉపయోగించకుండా మీరు ఒక బిస్కెట్ కొన్నారనుకో, ఒక 1 గ్రామ్ బిస్కెట్ 2 గ్రామ్స్ బిస్కెట్ ఏమ్మా, లేదంటే ఇంకా 18 గ్రామ్స్ బిస్కెట్, అటువంటి 24 క్యారెట్ బిస్కెట్ 22 క్యారెట్ బిస్కెట్ కొంటూ ఉంటారు. అది మీకు శక్తికి దగ్గర కొన్ని ఆ రోజు పెట్టుకొని ఇంట్లో క్యాష్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, ఇంకా ఆ సంవత్సరం పొడుగునంటగా లైఫ్ లాంగ్ అంతా కూడా మీ ఇంట్లో అక్షయ ఉంటుంది అనేసి ఒక గట్టి విశ్వాసంగా మనకి ఇక్కడ భావన అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి అలంకారమే బంగారం. అవును. చక్కగా వాళ్ళకి ఏంటంటే ఒక నూలు పోగు బంగారం ఉన్నా చాలు, బ్రహ్మాండమైనటువంటి ఒక వైబ్రేషన్స్తో బ్రహ్మాండమైనటువంటి ఒక దీంతో కనపడతారు. స్త్రీయే ఒక బంగారం. మన ఒక భారతదేశంలో స్త్రీకి ఒక మంచి ఒక గౌరవం ఉంది. స్త్రీని ఒక మాతృతత్వాన్ని మనం భావిస్తాం, ఒక దేవిగా మనం పూజిస్తాం, ఒక స్త్రీని ఒక మంచిగా గౌరవం ఇస్తాం. కాబట్టి ఆ స్త్రీకి రూపమే ప్రతిరూపం ఏంటంటే బంగారం. అందుకే ఎప్పుడైతే కూడా రామాయణంలో బంగారు రూపం ఉన్నటువంటి లేడీని మోసగించి అపహరించుకున్నటువంటి ఒక సంఘటన మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది బంగారం అనేది ఒక మాయ. ఈ మాయ అంటే ప్రతిదీ మోజు అనేది పెంచుతూ ఉంటుంది తప్ప తగ్గదు. బంగారం నిరంతరంగా మనం కొంటున్న కొద్ది కూడా
ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలనేసి మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు తిథి ఎప్పుడు ప్రారంభిస్తుంది ఎప్పుడు ముగిస్తుందో ప్రత్యేకంగా మీరు చూసుకొని ఆ తిథి రోజున చక్కగా ఆ బంగారము నేను చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ కూడా మీరు పెట్టి పూజ చేసుకొని ఆ అమ్మవారిని మీరు చక్కగా ఆరాధిస్తే నిండు నూరు ఆయుష్గా అష్టైశ్వర్యాలు అక్షయప్రదంగా ఉండడం అనేది సిద్ధిపడుతుంది.